ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అలాగే ఈ రాశి వారి పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో మీరు బాగా రాణిస్తారు, వీరి ఇష్ట అయిష్టాలు ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు. ఈయన తన దివ్య జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఈ రాశివారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా ఉంటుంది. ఈ రాశివారి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అలాగే ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగుతారు. దానికి గల కారణం వీరికి జన్మతః ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే. వీరు ఎటువంటి సమస్య అయినా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు గల పరిష్కారం సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నత ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలు కూడా తమ నెత్తి మీద పెట్టుకొని మోస్తారు. దీనివల్ల ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారికి ఉన్న విచిత్రమైన గుణం ఏంటంటే, వీరికి నచ్చని విషయాలను ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటివారి తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు. వీరికి క్షమాగుణం కూడా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు. చూడడానికి కఠినమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా చాలా అసాధ్యం. వీరు ఎవరికి భయపడరు. అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం. అలాగే వీరికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనూ నిరాశపడరు. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అలాగే ఈ రాశివారు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లెక్క పెట్టరు. తమ అంచనాలకు తగ్గట్లుగా పనులు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని 100% విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ రాశివారు ఎక్కువగా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసము, అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీరు సంస్థల స్థాపన, వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వీరి విధుల పట్ల నష్టపోయే వైఖరిని, అవగాహనను కలిగి ఉంటారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్లే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని చెప్పినా చాకచక్యంగా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు. లోకజ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో లౌక్యం తెలియనట్లుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా జీవితంలో మరింత పురోగతిని సాధించాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఇలా శ్రమించడం వల్ల కొన్ని సందర్భాలలో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం అవుతారు. ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరుగణిస్తారు. వంశ ప్రతిష్టకు, కుల గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. అలా అని ఇతర కుల మతాలను
వర్గాలను ద్వేషించరు. మనుషులందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానమే అన్న భావనను కలిగి ఉంటారు. వీరు డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు. కానీ కీర్తి, దాహము, ప్రచారకాంక్ష అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు. అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణిని కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలా ఆరాధించాలని కోరుకుంటారు. కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల జీవిత భాగస్వామిని వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతూ ఉంటారు. చెప్పాలంటే ఎక్కువ శాతం సింహరాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి ఎంత అర్థం చేసుకొని వీరితో సున్నితంగా ఉండాలనుకున్నా వీరు వారి నుండి ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో వీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది. అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చక్కగా నెరవేరుస్తారు. అలాగే ఈ రాశి వారు వైద్య, న్యాయ వృత్తుల్లో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగంలోనూ టెక్నికల్ అడ్వైజర్గా కూడా, టీమ్ లీడర్గా కూడా బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడము, సాహిత్యము, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు, మహర్ దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. అయితే వీరు 2 విషయాలకు మాత్రం బాగా గుర్తుంచుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది. ఆ విషయాన్ని గ్రహించుకుని నడుచుకోవాలి. అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యం పైన సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడు మెరుగ్గా ఉంటాయి. సింహరాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామి వారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యం సుందరాకాండ పారాయణ చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున పాలు, బియ్యం, వీలైతే వెండి వంటివి దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే మెడలో కాకి రంగు దారాన్ని రాగి నాణెంలో తగిలించి ధరించండి. మీకు అదృష్టం వరిస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా అంతా శుభం కలుగుతుంది. సో చూసారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేదేమిటి, వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది, వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.